హలో క్రిస్టి క్రిస్టి అరే డాడీ రా. రే నువ్వారా? హే వేర్స్ మై సన్ దీపక్. హీఈస్ ది విన్నర్. క్రిస్టి ఫస్ట్. రే క్రిస్టి క్రిస్టి డాడీని మాట్లాడుతున్నాను రా. నంబర్ Christy. అంకుల్ Hey Christy, don't panic. అంకుల్ సుభాష్ అనుకున్నాను అంకుల్. ఎక్కడున్నావు చెప్పు. ఎక్కడున్నావు? Christy. ఫోన్ వాడికివ్వు. క్రిస్టి డాడ్ డాడ్ భయంగా ఉంది డాడ్. రే భయపడకు. ఎక్కడున్నారా? వాడిని నేను చెప్పేది మాత్రం వినమను. నేను చెప్పేది మాత్రం మీరు. చాలా చీకటిగా ఉంది డాడ్. వాడిని 2 సార్లు క్లాప్ చేయమను. 2 సార్లు క్లాప్ చేయి. క్లాపా? డాడ్ డాడ్ లైట్ వెలిగే డాడ్. దీపక్ అక్కడ ఉన్నాడా? అడుగు వాడిని అడుగు. దీపక్ ఉన్నాడా? షూర్. అక్కడ ఒక రెడ్ కలర్ బ్యాగ్ ఉంటుంది. అది తీసుకుని నేను చెప్పినట్టు చేయమను. నీ కొడుకు ఏమైనా స్మార్ట్ గా బిహేవ్ చేశాడనుకో నెక్స్ట్ సెకండ్ ఉన్నాడు. అక్కడ రెడ్ కలర్ బ్యాగ్ ఉంటుంది చూడు. ఎస్ డాడ్. అది తీసుకొని బయటకు వెళ్ళు. డోర్ కి నెంబర్ లాక్స్ ఇచ్చేసింది డాడ్. నంబర్ లాక్. అదే 4455. 4455. డోర్ ఓపెన్ అయింది డాడ్. నువ్వు ఎక్కడున్నావు? సంవేర్ నియర్ ఎయిర్పోర్ట్ డాడ్. వాడిని వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళమను. అక్కడికి నా ఫియాన్సీ అనిత వస్తుంది. నేను చెప్పేంత వరకు ఫోన్ కట్ చేయకూడదు. నువ్వు వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళి. మూర్తి నువ్వు ఇక్కడే ఉండు. ఇక మీద బయలుదేరే అన్ని ఫ్లైట్స్ చెక్ చేయండి. ఎస్ సార్. అనిత అనే పేరుతో ఏ ఊళ్ళకి టికెట్స్ బుక్ అయ్యాయో ఐడీస్ అన్ని కూడా చెక్ చేయండి. క్రిస్టి లోపలికి వెళ్ళిపోయావా? ఎక్కడున్నావు? గేట్ 3 దగ్గర ఉన్నా డాడ్. గేట్ 1కి వెళ్ళమను. నేను గేట్ 1 దగ్గరికి వచ్చేసాను డాడ్. వాట్ నెక్స్ట్ చెప్పు. ఆ బ్యాక్ సైడ్ జిప్ లో ఒక ఐడి కార్డ్, వాడి పేరుతో ఒక ఫ్లైట్ టికెట్ ఉంటుంది. వాటిని సెక్యూరిటీకి చూపించి గేట్ 1 నుంచి లోపలికి వెళ్ళమను. లోపలికి వచ్చేసాను డాడీ. ఇప్పుడేం చేయమంటావు? చెక్ ఇన్ కౌంటర్ దగ్గర అనిత కోసం వెయిట్ చేయమను. తను రాగానే ఆ బ్యాగ్ తన చేతికి ఇచ్చేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోమను. నువ్వు లోపలికి వెళ్ళిపోయావా? ఎస్ డాడీ. నిన్ను ఎవరన్నా ఫాలో అవుతున్నారేమో చూడు. నో డాడ్. పక్కన పోలీస్ పబ్లిక్ అందరూ ఉన్నారుగా? ఉన్నారు డాడ్. సో యు వర్ సేఫ్. నువ్వు అక్కడే ఉన్నా. ఇంకో 10 నిమిషాల్లో మన వాళ్ళు సేఫ్ గా తీసుకెళ్తాం. ఓకే డాడ్. తప్పు చేస్తున్నావు. నన్ను అడ్డం పెట్టుకుని నా కొడుకును కుక్కలా తిప్పావు. నిన్ను ఊరికే వదిలిపెట్టను. నేను చెప్పేది విను. డే ఆపరా. నువ్వు చెప్పేది నేను విన్నా. నా కొడుకు ఎయిర్పోర్ట్ లో సేఫ్ గా ఉన్నాడు. డాడ్ ఏమైనా సరే వాడిని వదిలేయకండి. అక్కడే చంపేయండి. క్రిస్టి క్రిస్టి ఏంటా సౌండ్? ఆ బీఫ్ సౌండ్ ఏంటి? క్రిస్టి క్రిస్టి సమాధానం చెప్పు. అక్కడ ఏం జరుగుతోంది? క్రిస్టి 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 ఏమైంది ఫ్రాన్సిస్? ఏం జరిగింది? క్రిస్టి మాట్లాడరా. ఏమైందిరా క్రిస్టి? వైజాగ్ విమానాశ్రయంలో తుపాకీ కాల్పులు, ఒకరు బలయ్యారు. నా కొడుకును చంపేశావురా. నేను నీకు ముందే చెప్పాను కదా నా మాట వినరా అని. ఇప్పుడు చూడు, నీ కొడుకు నీ చేతులతో నువ్వే చంపేశావు. నీళ్ళు బ్రో, నీళ్ళు. సెక్యూరిటీ ఆఫీసర్లు హెచ్చరించినప్పటికీ వాళ్ళని గురిపెట్టి కాల్చడానికి ప్రయత్నించినప్పుడు మరో గచ్చెసరో లేక కాల్చి చంపబడినట్టు విమానాశ్రయం నుంచి మా విలేకరులు తెలిపారు. చూశానుగా, ఇది కూడా సుభాష్ పనే. ఇంకా వాడిని వదిలిపెట్టకూడదు. వాడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. వాడేలా పనిచేస్తుంటాడు.
అయినా క్రిస్టియన్ గన్తో ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. మీరు అర్థం చేసుకోకుండా మాట్లాడకండి. గన్నుతో ఎయిర్పోర్ట్కి వెళ్ళేంత పిచ్చోడు కాదు వాడు. మైలాడ్, ముద్దాయి సుభాష్ తను ఎస్ఐగా ఉన్నప్పుడు తనకు సంబంధం లేని ఒక కేసులో 4 కుర్రాళ్ళని అరెస్ట్ చేసి లాకప్లో ఉంచి ఎంక్వైరీ చేశారు. ఇన్ఫాక్ట్ వాళ్ళని చంపేస్తారని కూడా బెదిరించారు. వాళ్ళల్లో 2 కిడ్నాప్ చేసి ఒకరిని చంపేసినట్టుగా మేము అనుమానిస్తున్నాం. ఆ ఇంకొకరి పరిస్థితి ఏమిటా అని ఈ రోజు వరకు తెలియలేదు. కనీసం దీపక్ ప్రాణాలతో దొరికే వరకైనా పోలీస్ కస్టడీలో ఇతన్ని ఓ వారం ఉంచి ఎంక్వైరీ చేయడానికి ఈ కోర్టు అనుమతించాలని నేను సవినయంగా కోరుకుంటున్నాను. మీరు లార్డ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి అన్ని అనుమానాలే. భువన్ అనే వ్యక్తిని సుభాష్ హత్య చేశారని వీళ్లే ఫిక్స్ అయిపోయారు. సుభాష్ ని ఎయిర్పోర్ట్ లో ఒక టెర్రరిస్ట్ ని అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేశారు. కానీ నెక్స్ట్ 1 అవర్ లో అది యాక్సిడెంట్ అని జాయింట్ కమిషనర్ సారంగపాణి మీడియాకి చెప్పారు. ఆ తర్వాత ఇంకో 2ని కిడ్నాప్ చేశారని చెప్తున్నారు. వాళ్లలో ఒకడు గన్నుతో ఎయిర్పోర్ట్ లో తిరుగుతూ ఉన్నాడు. వాడిని సిఐఎస్ఎఫ్ సోల్జర్స్ కాల్చి చంపారు. నిన్నటి బ్రేకింగ్ న్యూస్ అదే. ఈ రోజేమో ఇంకొకటి కోసం మళ్ళీ పోలీస్ కస్టడీ అడుగుతున్నారు. ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ కి వేరే పెద్ద లెవెల్లో ఏదో ఒత్తిడి ఉందని మనకు అర్థమవుతోంది. సో సుభాష్ ని పోలీస్ కస్టడీలో ఉంచకూడదని కోరుకుంటున్నాను. మై లార్డ్, సుభాష్ ట్రావెల్ చేసిన ఫ్లైట్ టికెట్, వీడియో ఫుటేజ్ ఎవిడెన్స్ ఇందులో ఉన్నాయి. అన్నిటికీ సరైన ఎవిడెన్స్ ఉండాలి. మీకు ఫేవర్గా ఎటువంటి ప్రూఫ్ లేదే. ముందు ఆ కనపడకుండా పోయిన కుర్రాన్ని వెతికి పట్టుకోండి. అదే మీ పని. ఇకపోతే ఇతన్ని ఎంక్వైరీ చేయడానికి 1 వారం ఇవ్వడం కుదరదు. 1 రోజు టైం ఇస్తాను. అతన్ని కొట్టకూడదు, అర్థమైందా? ఏంటి? అలాగే మేడం. నిన్ను కొట్టకూడదు అని జడ్జి గారు చెప్తే నేను ఊరికే ఉండాలా? నిన్ను చంపినా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. నేను నీకు 1 అవర్ టైం ఇస్తున్నాను. నీ వల్ల అయితే ఇంకో ప్రాణం పోకుండా చూసుకో. దీపక్, దీపక్ సార్ దీపక్ సార్, వీడియో లింక్ సార్, దీపక్ వీడియో లింక్ సార్. మేము క్రాక్ చేయలేకపోతున్నాం సార్. మీరంతా సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్. మీరే కనిపెట్టలేకపోతే ఇంకెవరు కనిపెట్టగలరు? ఈ ప్రోగ్రామింగ్ కాంప్లికేటెడ్ గా ఉంది సార్. వీ కెన్ సోర్స్ సమ్ ఇల్లీగల్ హ్యాకర్స్ అండ్ వీ కెన్ ట్రై ఇట్. లీగల్ ఆర్ ఇల్లీగల్, ఐ జస్ట్ వాంట్ ఇట్. జస్ట్ డూ ఇట్, ఐ సే. ఎందుకు ఇంత టైం? త్వరగా అరేంజ్ చేయలేదనా? సార్, హ్యాకర్స్. ఓ ఓకే, టేక్ దెమ్ దేర్. మన దేశంలో రేప్ అనేది డైలీ న్యూస్ అయిపోయింది. అందులో ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను రేప్ అగేన్స్ట్గా స్ట్రాంగ్గా చట్టం ఉండాలని స్టేటస్ పెట్టడం, ఆ క్రిమినల్స్ చేతికి దొరికితే స్పాట్లోనే చంపేస్తాం అనడం, వాళ్ళని నడి రోడ్లో పబ్లిక్గా ఉరి తీయాలి అనడం, ఇలా ఇంకా ఎంతకాలం మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడే వాళ్ళకి వాళ్ళు అనుకున్న చేయడానికి ఇది నేను ఇచ్చే ఒక మంచి అవకాశం. ఎంతో మంది అమ్మాయిని రేప్ చేసి చంపిన క్రిమినల్స్లో ఒకరిని మీ ముందు కూర్చోబెట్టాను. వాడి వాంగ్మూలాన్ని మీరే వినండి. క్రిస్టి, నేను భువన్ అభిజిత్ చాలా మంది అమ్మాయిని రేప్ చేసి చంపాము. రీసెంట్ గా చనిపోయిన పార్వతిని కూడా మేమే చంపాము. వాడిని శిక్షించడానికి మీరు రెడీగా ఉంటే ఈ లింక్ ని క్లిక్ చేయండి. మీ ఐపీ అడ్రస్ ని ఎవరు ట్రాక్ చేయలేరు, మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు. నేను మీకు గేమ్ లింక్ పంపించాను, దాన్ని వెంటనే చూడండి. మీ మొబైల్కి ఒక గేమ్ లింక్ వచ్చి ఉంటుంది. ఆ గేమ్ ఆడు. మన కూతుర్ని చంపిన వాడిని మనమే శిక్షించవచ్చు. ఓ రేపిస్ట్ ని శిక్షించే ఛాన్స్ మనకు దొరికింది. నేను నీకు గేమ్ లింక్ పంపించాను, దాన్ని డౌన్లోడ్ చేసి వెంటనే ఆడు. దీన్ని ఫేస్బుక్ లోను, వాట్సాప్ లోను షేర్ చేయండి ప్లీజ్. లింక్ అందరికీ స్ప్రెడ్ అవుతుంది. ఐ డోంట్ థింక్ దిస్ పీపుల్ కెన్ డూ దిస్. జేసీ, ఎన్ని కోట్లు ఖర్చైనా పర్వాలేదు. ఐ కెన్ గెట్ సంబడి ఫ్రమ్ అబ్రాడ్ టు డూ దిస్. మీకు కామన్ సెన్సే లేదా సార్? ఎక్స్క్యూజ్ మీ, మీ అబ్బాయి చుట్టూ ఏ గ్యాస్ సెట్ చేశారో తెలుసా మీకు? హైడ్రోఫ్లోరోసెలస్టిక్ యాసిడ్ విత్ పొటాషియం లైమ్.
మీరు ఇంటర్నేషనల్ కాల్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేలోగా గ్యాస్ ఫ్లో అయ్యి మీ అబ్బాయి బాడీ పూర్తిగా కరిగిపోతుంది. ఈ గేమ్ ఆడితే గ్యాస్ లీక్ అయ్యి వెంటనే చచ్చిపోయేలా సెట్ చేశారా? ఎంతో మంది అమ్మాయిలు రేప్ చేసి చంపిన రేపిస్ట్ ఇలాంటి వాణ్ణి ఆన్లైన్ లో చంపడానికి ఛాన్స్ దొరికితే నన్ను వదిలేమంటావా? పోవే. ఓ గాడ్, పబ్లిక్ గేమ్ ఆడడం మొదలు పెట్టారు. గ్యాస్ ఫ్లో స్టార్ట్ అయింది. ఆ లొకేషన్ కనిపెట్టలేకపోతే కనీసం వెబ్సైట్ అయినా బ్లాక్ చేయొచ్చు కదా. సార్